అధికార ప్రతినిధి మీద మేము మాటలు దాడి చేసేస్తామంటే అదేమి చెల్లదు. ఎందుకంటే ప్రజలు నిజాలు చూస్తారు. మనం మాట్లాడే మాటల్లో సత్యం ఏది ఉంది అని ఆలోచిస్తారు ప్రజలు. మాట్లాడడం నమ్మే పరిస్థితులు కాదు. మల్లేశ్వరి గారు ఇప్పుడు వాటికి సమాధానం చెప్పండి. ఏంటి బాలకృష్ణ గారు నిజమా అది? ఏదో చెప్తానన్నారు ఇందాక, మీరు మధ్యలో ఆపాను నేను. మీరు ఆపుతారు మధ్యలో, నన్ను మాత్రమే. అదే కదా మీతో వచ్చిన క్రాస్ టాక్ వద్దండి, క్రాస్ టాక్ వద్దని. ఇప్పుడు వాళ్ళు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడినా ఆపుతాను నేను. వినిపిస్తుందా సార్ నా వాయిస్? అదే మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడినా ఆపుతాను. ఎవరో ఒకరు మాట్లాడితే వాయిస్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూసాంలేండి, రాష్ట్రంలో ఉన్న లైవ్ చూసే వాళ్ళందరూ కూడా ఎవరి మధ్యలో ఎవరెవరు నా పేరు. సరే 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 మాట్లాడండి. పోతాని గిర్లముష్టి గారిని, మురళీకృష్ణ గారిని, వాళ్ళ భార్యని ఫోటోలు మార్పింగులు చేసి నానా కూతులు మాట్లాడి అడ్డగోలుగా మాట్లాడితే ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్, నా భార్య పిల్లల్ని అంటే మరి నీ భార్య పిల్లల్ని కూడా నేను అనగలను కదా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు సగం చూసి సగం నాలెడ్జ్ తో వచ్చి మాట్లాడితే కుదరదు. ఇవాళ మీ ఆర్పీఓ లేకపోతే సీమారాజు గాడ మీరు మాట్లాడుతున్న మాటలు మా కింద చూస్తుంది తల్లి, వెళ్ళి మా ప్రొఫైల్ కింద చూసి ఎన్నెన్ని పచ్చి బూతులు మాట్లాడుతున్నారో మీ వాళ్ళు ఆలోచించాలా. మరి అసలు షర్మిలమ్మని ఆ కూతులు తిట్టించిందే బాలకృష్ణ ఆఫీస్ నుంచి కదా, తెలీదా చరిత్ర? ఎవరికి తెలుస్తుందని మీరు వచ్చి మాట్లాడతారు? ఎంతసేపు వాళ్ళిద్దరు మాట్లాడారు కదా, ఏం మాట్లాడుతున్నారు? తల్లి చెల్లి గొడ్డల పోటు, ఈ మూడు తప్ప వాళ్ళు ఏదన్నా సైద్ధాంతికంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడినటువంటి మాట ఒకటి చెప్పమను. మీరు అదే మాట్లాడుతున్నారు కదమ్మా, ఇదే కదమ్మా మీరు మాట్లాడుతుంది. చెప్పారా? మీరు ఇచ్చినటువంటి పథకాలలో ఆడబిడ్డ నిధి ఇచ్చారా? 3 సిలిండర్లు ఇచ్చారా? యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇవి కదా సమస్యలు, వీటి కోసం కదా మాట్లాడాలి. మీరంతా మహిళా ఉద్యోగులైతే మరి జూనియర్ మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎందుకంటే కూర్చోబెడతారు. ఒక్క నిమిషం. మీరు మాట్లాడితే మాత్రం అర్థం అనుకోద్దు, మేము మాట్లాడితే మాత్రం అర్థం చేస్తాం. మీరు గొడ్డలు అంటే మేము కూడా వస్తాం, వెన్నుపోతానని ఎన్టీ రామారావు గారు చెప్పారు. మేము చెప్పడం ఏంటి? ఇస్తాను సుజాత గారు, ఒక్క నిమిషం నుండి ఇస్తాను. వీడియో చెక్ చేసుకోండి, నేను చెప్పిన మాటలు కాదు. అంత ప్రేమ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిట్టిన రోజు ఏం చేశారు? ఈ ఒక్కదానికైనా తల్లి, లోకేష్ బాబు గారికి ఒక్కదానికే నా తల్లి, ఇంకెవరికి తల్లు లేరా? ఆ ఇంటి కోడలే కదా, ఎన్టీ రామారావు కోడలే కదా, సస్పెండ్ చేశారా? వీడియో కాల్ చేస్తున్నాడు, ఏం చేస్తాడు? మీ నాయకుడు సస్పెండ్ చేశాడా? ఏంటి మీ వాయిస్ ప్రాబ్లం వస్తుంది. మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం వినండి, ఆ మాట వినండి, ఒక్క నిమిషం వినండి. మీ వాయిస్ ప్రాబ్లం వస్తున్నది, మీ సిగ్నల్ లేనట్టున్నది, వాయిస్ ప్రాబ్లం వస్తున్నది, బ్రేక్ అవుతున్నది. మళ్ళీ ఏదో వాయిస్ అంటారు. ఆవిడ సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి, సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి ఆవిడకి, సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి ఆవిడకి. టీసీఆర్ బాగా వినిపిస్తుందా? సరే స్లోగా మాట్లాడండి, మీరు స్పీడ్ గా మాట్లాడండి, మీ నెట్వర్క్ లేదు. అరే నెట్వర్క్ లేదండి, సరే మాట్లాడుకోండి. రాదు వాయిస్ రాదు, మీ ఇష్టం మాట్లాడుకోండి. అరే గట్టిగా మాట్లాడితే వాయిస్ బ్రేక్ అవుతుంది. అరే మీరే ఉన్నారు ఫ్రేమ్ లోని, ఎందుకంటే నేను జూమ్ లో ఉన్నాను కదా. సరే సరే ఎవరైనా రెండో వాయిస్ వినిపిస్తే నా వాయిస్ కట్టే. సరే 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 స్పీడ్ గా కాకుండా పాయింట్ వైజ్ మాట్లాడండి. మీరు అడగాల్సినటువంటి క్వశ్చన్లు ఇవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా చాలా సార్లు మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. ఏ ఒక్క క్వశ్చన్ కైనా మీ దగ్గర సమాధానాలు లేక ఆయన పర్సనల్ గా తిట్టుకుంటూ వచ్చారే తప్ప ఒక్క ప్రాబ్లం కూడా ఇదిగోండి ఇది మీరు చెప్పిన తప్పుడు వాక్యం, ఇదిగో ఇన్ని అప్పులు అన్నారు, అప్పుల కోసం ఏమన్నా మాట్లాడారా? పోనీ మెడికల్ కాలేజ్ విషయంలో ఏమన్నా మాట్లాడారా? రైతుల కోసం యొక్క గిట్టుబాటు ధర కోసం ఏమన్నా మాట్లాడారా? లేక కరెంటు బిల్లుల కోసం బాధుడు ఎవరమ్మా? రమ్య గారు అసలు వర్మ గారు ఆవిడ ఏం మాట్లాడుతున్నారో ఆవిడకన్నా అర్థం అవుతుందండి. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ లేని వాళ్ళని డిబేట్ వివాదం వద్దు మాట్లాడండి, చెప్పండి. సరే ఏంటి ఏది భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? 2 సంవత్సరాలు అయ్యింది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు.
సో ఆ సఖ్యత విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయని బాగా ఎక్కువగా జరుగుతున్న ప్రచారం, వాస్తవం ఇవన్నీ? సఖ్యత విషయంలో వివాదాలు ఏమీ లేవండి. జనరల్ గా నాయకులందరూ కూడా బానే ఉన్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో కొంతమంది అంటే వాళ్లకు పదవులు రాలేదనో, ఇప్పుడు లేటెస్ట్ గా కొంతమంది పార్టీలు మారిన వాళ్ళు ఉంటారు. సపోజ్ వైసీపీలో నుంచి జనసేనకు మారిన వాళ్ళు, లేకపోతే టీడీపీకి మారిన వాళ్ళు, అలా ఎవరైనా ఉంటారు. లేకపోతే వాళ్ళు